హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెళ్ళి జరుగుతుందండి. ఎవరిదో కాదు, రాధాకృష్ణులదనమాట. మా ఫ్రెండ్ కుసుమ గారు వాళ్ళు పీటల మీద కూర్చున్నారండి. అంటే వాళ్ళ తాలూకు వాళ్ళు అందరూ కూడా ఒక 3 జంటలు కూర్చుని వివాహం తంతు జరిపించాయి. అయితే మనం సాధారణంగా రాధా కృష్ణుల పెళ్ళి అనేది చూడం కదా. రుక్మిణి కృష్ణులది జరుగుతూ ఉంటుంది సాధారణంగా. అయితే ఇక్కడ రాధాకృష్ణుల కళ్యాణం జరిపించారండి. గుడి కూడా రాధాకృష్ణులదేనండి. ఇక్కడ అంటే మా మచిలీపట్నం దగ్గరలో చిన్నాపురం అని చెప్పని అక్కడ జరిపించారనమాట. అక్కడ కృష్ణాశ్రమం అని ఉంది అక్కడ. అయితే ఫస్ట్ కన్యాదానం మామూలుగా మన పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో అలాగే అనమాట. కన్యాదానం, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల వరకు అన్ని ఘట్టాలు చక్కగా శాస్త్రోక్తంగా జరిపించారండి. అయితే ఈ సాంప్రదాయకంగా చాలా మంత్రోచ్చారణలతో చాలా అద్భుతంగా జరిగిందండి. మామూలుగా సాధారణంగా మన పెళ్ళిళ్ళలో జరిగినట్లే అలా జరిగిందనమాట. మేము వెళ్ళేసరికి కన్యాదానం అండి. కన్యాదానం అంటే పెళ్ళికూతురు తండ్రి వధువును వరుడికి కన్యాదానం చేస్తారనమాట. ఆ తంతు జరిగింది. ఆ తర్వాత జీలకర్ర బెల్లం అండి. ఈ పంతులు గారు చక్కగా జరిపించారనమాట జీలకర్ర బెల్లం తంతు. చూసారా? తర్వాత మంగళసూత్రాలు అవన్నీ తలంబ్రాలు బియ్యం మీద రెడీగా పెట్టారండి. మాంగళ్యధారణ సమయంలో వరుడు వధువు మెడలో తాళి కడతారు కదా. ఇక్కడ పంతులు గారు అనమాట. ఇక చూడండి, మంగళసూత్రాలకి పసుపు కుంకుమ అద్ది ఆయనే జరిపిస్తున్నారనమాట. అదే కృష్ణుడి చేతికి ఆ మంగళసూత్రాలు ఇలా తాకించి అప్పుడు రాధమ్మ వారి మెడలో కట్టారనమాట. చాలా అద్భుతంగా జరిగిందండి. నాకైతే ఇలా ఇంత చక్కగా జరుగుతుందని అనుకోలేదు. అంటే మామూలుగా ఏదో షార్ట్ వీడియో తీసేస్తే సరిపోతుంది అనుకున్నాను. కానీ ఆ కళ్యాణం అంతా కనులర చూసేసరికి షార్ట్గా తీసిన వీడియోని మీకు పెద్దదిగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. జీలకర్ర బెల్లం కూడా అలాగేనండి పెట్టారనమాట. తర్వాత ఇప్పుడు చూసారా, ఉత్తర జంజాలు అంటారు కదా, యజ్ఞోపవీత ధారణ అని అంటారనమాట. ఇదిగోండి జంజాలు అనమాట వేస్తున్నారు పెళ్లి కుమారుడికి, కృష్ణయ్యకి. ఆ తర్వాత వెండివి కూడా ధరింపజేశారండి. అయితే ఇక్కడ చాలా అద్భుతంగా జరిగిందండి. నేను ఎప్పుడు రాధాకృష్ణుల కళ్యాణం చూడలేదేమో. నాకైతే కుసుమ గారు నాకు ఇచ్చిన అదృష్టం అని చెప్పుకోవచ్చండి. తర్వాత వధువుకి వరుడికి బట్టలు పెట్టడం అండి. చూసారా, పట్టు చీరలు అవి అనమాట. అంటే మనం పీటల మీద కూర్చున్న వాళ్ళు బట్టలు పెట్టారనమాట. అంటే తల్లిదండ్రులుగా మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత వెండిది కూడా జంజం ఆయనకి ధరింపజేశారండి. ఇలా బట్టలు వస్త్రాలు సమర్పించడం ఇలా చక్కగా జరిగిందండి అంతా కూడా. ఆ తర్వాత తలంబ్రాల ఘట్టం అనమాట. తలంబ్రాల ఘట్టంలో మొత్తం ఆ ఊళ్ళో అంటే ఈ వేడుకకు వచ్చిన వాళ్ళందరూ కూడా తలంబ్రాలు పోసారండి. అంటే అక్కడ ఇది మనకి శటగోపం ఉంటుంది కదా, దాని మీద పోయటానికి మాత్రమే మనకు అర్హత. ఫస్ట్ ఆ తల్లిదండ్రులుగా కూర్చున్న వాళ్ళు సమర్పించిన తర్వాత పూజారి గారు అయితే అమ్మవారికి అయ్యవారికి సమర్పించారు. ఆ తర్వాత వీళ్ళందరూ అనమాట. అక్కడి నుంచి అందరూ సమర్పించారండి. ఆఖరి లాస్ట్కి అనమాట నేను కూడా వెళ్ళాను అనమాట. అదృష్టం నాకు కూడా దక్కింది. అయితే ఈ కృష్ణుడి కళ్యాణం చూడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది కుసుమ గారు నాకు ఇచ్చిన వరం అనుకోవచ్చు అనమాట అండి. ఎందుకంటే రాధాకృష్ణుల కళ్యాణం అనేది మనం ఎప్పుడూ ఎక్కడా చూడనిదనమాట. అలాంటి కళ్యాణం చూసే అదృష్టాన్ని కల్పించినందుకు ఈ వీడియో ద్వారా నేను కుసుమ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదిగోండి తలంబ్రాలు ఘట్టం అనమాట. చాలా బాగా జరిగిందండి. తర్వాత పెళ్లి భోజనాలు కూడా చేసే వచ్చాం మేము. అది కూడా చాలా బాగా జరిగింది. దాదాపు 1500 మంది వచ్చారండి. చిన్నాపురం అంటే కొంచెం పల్లెటూరు అయినా కూడా అంతమంది వచ్చారు. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.